హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ అల్గట్ల. వెల్కమ్ టు ఆల్. బెస్ట్ ఆపర్చునిటీ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ పార్ట్ 2. పార్ట్ 1లో మనం వాట్, వై ఈ రెండింటి గురించి మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఈ పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 ఎవరైనా చూస్తుంటే ఐకార్ట్లో మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూసి పార్ట్ 2 చూడాలని ఒక చిన్న మనవి. సో థర్డ్ క్వశ్చన్, హౌ. పార్ట్ 2లో హౌ వెస్టేజ్ ఎలా చేయాలి మనం బిజినెస్గా తీసుకుంటే, లేదా అసలు ఎలా చేయాలంటే, ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ విత్ అవర్ ఐడి. సో మన ఐడి ప్రూఫ్ మీద మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. వెస్టేజ్ కంపెనీ మనకు ఒక ఐడి నెంబర్ అనేది ఇస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ ఐడి, వెన్ వీ పర్చేజ్ ఎట్ ఫస్ట్ టైం, మనం ఐడి తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం ఐడి మీద పర్చేస్ చేస్తామో, ప్రోడక్ట్స్ తీసుకుంటామో, మనకి ఏమి అవసరమైతే అవి ప్రోడక్ట్స్ తీసుకుంటామో, ఆ ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు మన ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ ఐడి మనకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతుంది. ఐడి తీసుకోవడం ద్వారా మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయి? డిస్కౌంట్ 10 to 20% ఆఫర్ ఆన్ ఎవ్రీ పర్చేజ్ అట్ ఎవ్రీ మంత్. ప్రతి నెల మనం పర్చేస్ చేసే ప్రోడక్ట్స్ పైన మనకి 10 నుంచి 20% ఆఫర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఆర్పి 100 ఉందనుకోండి, దాంట్లో 20% ఆఫర్ తీస్తే ఆ ప్రోడక్ట్ మనకి 80 రూపీస్కి వస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లేదు, సెకండ్, జాయినింగ్ ఆఫర్ అండ్ రీపర్చేస్ ఆఫర్. సో జాయినింగ్ ఆఫర్ అండ్ రీపర్చేస్ ఆఫర్ మనకి 10% ఫ్రీ ప్రోడక్ట్ ఆన్ ఎవ్రీ మంత్. ఆ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. జాయినింగ్ ఆఫర్ అంటే, ఇప్పుడు నేను ఈ మంత్ జాయిన్ అయ్యాను, సో ఫస్ట్ టైం నేను ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం నేను ప్రోడక్ట్స్ తీసుకున్న దానిపైన ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది నాకు కంపెనీ ఇస్తుంది. అండ్ రీపర్చేస్ ఆఫర్ అంటే, నేను ఈ మంత్ జాయిన్ అయ్యాను, నెక్స్ట్ మంత్ మళ్ళీ పర్చేస్ చేసుకుంటున్నాను, సెకండ్ మంత్ కావచ్చు, థర్డ్ మంత్, ఎప్పటికైనా రీపర్చేస్ ఆఫర్ అనేది మీరు ఎప్పుడైనా పర్చేస్ కావచ్చు. నాట్ ఓన్లీ సెకండ్ టైం, ఎనీ టైం, ఎప్పటికైనా లైఫ్ లాంగ్ రీపర్చేస్ చేసుకుంటారు. సేమ్ అగైన్ రీపర్చేస్ మీద కూడా ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అంటే 20% ఎంఆర్పి మీద 20% అమౌంట్ తగ్గించి మరలా 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఆఫర్. సో ద బెస్ట్ ఆఫర్ అండి ఇది. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే, కంటిన్యూస్గా మనం 4 months ప్రోడక్ట్స్ తీసుకుంటే, కంటిన్యూస్గా మనం 4 monthsకి ప్రోడక్ట్స్ కానీ పర్చేస్ చేస్తే సర్టెన్ అమౌంట్కి, అట్ ద 5th month మనకి 2500 రూపీస్ ఓచర్ వస్తుంది, లేదా 1250 రూపీస్ ఓచర్ వస్తుంది. అంటే ప్రతి నెల 4 నెలల వరకు ప్రతి నెల 3000 రూపీస్ పెట్టి కంటిన్యూస్గా 4 months పర్చేస్ చేస్తే 5th month మనకి 2500 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. లేదు, 1800 రూపాయలు పెట్టి 4 నెలలు ప్రతి నెల నేను కొనుక్కుంటే 5వ నెల 1250 రూపీస్ ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. మనం ఆ ఓచర్కి మనం ఏ ప్రోడక్ట్స్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే క్యాష్ బ్యాక్, నథింగ్ బట్ క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ అనేది 5%, 8%, 10%, 11%. ఇది ఎలా వేరీ అవుతుందంటే, ఇక్కడ మీరు టేబుల్ అబ్జర్వ్ చేయొచ్చు. 1 to 599 పీవీ లోపల మన పాయింట్ వాల్యూ ఉంటే 5%, 600 నుంచి 2399 లోపల మన పాయింట్ వాల్యూ ఉంటే 8%, 2400 నుంచి 5499 లోపల మన పీవీ ఉంటే 10%, ఇంకా 5500 పీవీ కన్నా అబోవ్ ఉంటే 11%. ఈ పీవీ అనేది 1 monthలోనే చేయాలా అంటే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్ నేను 100 పీవీ పెట్టి తీసుకున్నాను. సో టోటల్ పీవీ 100 పీవీ, నాకు ఆ మంత్ 5% క్యాష్ బ్యాక్ అయింది. సెకండ్ మంత్ 200 పెట్టి 200 పీవీకి నేను
నా ఐడి కింద బిజినెస్ జరిగింది, అది నేను కావచ్చు, నా టీం మెంబర్స్ కావచ్చు. సో ఫస్ట్ మంత్ 100 PV, సెకండ్ మంత్ 200 PV, యాడ్ చేస్తే 300 PV. సో సెకండ్ మంత్ 300 PV అంటే మనం 600 PV లోపలే ఉన్నాం కాబట్టి 5%. సో సెకండ్ మంత్ కూడా మనకి 5%. థర్డ్ మంత్ నా టీం కలిసి 300 PV చేసాం. లాస్ట్ 2 months కలిపి 300 PV అయింది, టోటల్ 600 PV. సో 600 PV చేస్తే మనకి ఎంత PV వస్తుంది? 600 PV నుంచి 8% వస్తుంది క్యాష్ బ్యాక్. ఫోర్త్ మంత్ 1800 PV, 1800 ప్లస్ 600 2400 PV చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఆ మంత్ నుంచి. ఆ మంతే కానీ ఆ మంత్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఫిఫ్త్ మంత్ 4500 PV చేశారు. ప్రీవియస్గా మనకి 2400 ఉంది, టోటల్ 6900 PV. సో ఈ మంత్ ఫిఫ్త్ మంత్ నుంచి 11%, 5500 అబోవ్ చేస్తే 11%కి వెళ్ళిపోతాం. అదే ఇన్ని సింగిల్ మంత్ ఫాస్ట్ స్టార్ట్ కింద ఒకే నెలలో మీరు మీ టీం కలిసి 282 PV చేస్తే 8%కి రీచ్ అయిపోతాం. యాక్చువల్గా మనం 8% రీచ్ అవ్వాలంటే 600 PV అబోవ్ ఉండాలి. ఇంకోటి 4500 PV చేస్తే 11%కి రీచ్ అవుతాం. మన టేబుల్ ప్రకారం 5500 PV చేస్తే 11% రీచ్ అవుతాం. అదే ఇన్ని సింగిల్ మంత్ టీమ్తో కలిసి 4500 PV చేస్తే 11%కి మనం అచీవ్ అయిపోతాం. నెక్స్ట్ 3 generations బెనిఫిట్స్. ఈ ఐడి తీసుకోవడం ద్వారా, ఈ ఐడి ద్వారా మనం బిజినెస్ చేయడం ద్వారా 3 generations వరకు మనకి బెనిఫిట్స్ వస్తాయండి. అదే జాబ్ చేసామంటే, నేను జాబ్ చేస్తున్నాను, నేనున్నంతకాలం నా ఫ్యామిలీని నాకు వచ్చే ఇన్కమ్ ద్వారా నేను చూసుకోగలుగుతాను. అదే ఫర్ సర్టెన్ రీజన్స్తో నేను దూరం అయ్యాను నా ఫ్యామిలీకి. ఫ్యామిలీ యొక్క గ్రోత్ ఎలా అంటే అప్పుడు, సో దానికి ఈ వెస్టేజ్ కంపెనీ 3 generations బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఫస్ట్ పర్సన్ ఐడి మీద బిజినెస్ జరిగితే సర్టెన్ రీజన్స్ ద్వారా ఫస్ట్ పర్సన్ మిస్ అయ్యారు. సో ఈ ఐడి పైన ఫస్ట్ నామినీ కింద వైఫ్ అయితే వైఫ్, ఎవరు ఫస్ట్ నామినీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిజినెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ వారి తర్వాత సెకండ్ నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం, నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ 60% అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూటర్స్కి కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అని. సో అది ఎలా చేస్తుంది, ఏ విధంగా డిస్ట్రిబ్యూటర్కి 60% అమౌంట్ని ఇస్తుందో చూద్దాం. ఇఫ్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ బిజినెస్, మనం దీన్ని కానీ బిజినెస్గా చూస్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా మనకు బెనిఫిట్స్ వస్తాయి. మనం చెప్పుకున్నాం కదా 60% అనేది, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ 10 to 20%, పెర్ఫార్మెన్స్ బోనస్ 5, 8, 10, 11%, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 4%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, టీమ్ బిల్డింగ్ బోనస్ 2%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 16%, ట్రావెల్ ఫండ్ 5%, కార్ ఫండ్ 3%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ ఇన్సెంటివ్స్ 2%. ఇక్కడ మీరు కౌంట్ చేయండి, 11, 4, 14, 2, 16, 5, 3, 3, 2 కౌంట్ చేస్తే టోటల్గా 60% వస్తుంది. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ జూలై మంత్ కంపెనీకి 500 crores టర్న్ ఓవర్ జరిగింది అనుకోండి. జూన్ మంత్ కంపెనీకి 500 crores టర్న్ ఓవర్ జరిగింది. ఈ 500 crores లో 60% అమౌంట్ని తీసి, ఆ 60% అమౌంట్ ఎంతైతే వస్తుందో అమౌంట్ని తీసి ఇలా పార్టీషన్స్ డివైడ్ చేసి డిస్ట్రిబ్యూటర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రావెల్ ఫండ్, టూర్స్ తిరిగిరమని 5%, కార్ ఫండ్ 3%, హౌస్ ఫండ్ ఇల్లు కొనుక్కోమని 3%,
కంపెనీ మనకి మన బిజినెస్ని బేస్ చేసుకొని మనం ఎంతైతే బిజినెస్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రమోషన్స్, మనం జాబ్ చేస్తున్నా కానీ లేదా బిజినెస్ పెట్టినా కానీ మనం ప్రమోషన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉంటాయండి. మనం 11%కి అచీవ్ అవ్వగానే మనం బ్రాంజ్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అవుతాం. సో యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా పెర్ఫార్మెన్స్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఒక బ్రాంజ్ డైరెక్టర్కి ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్. ఈ సిల్వర్ డైరెక్టర్కి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్కి ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ ఓన్లీ ఫర్ బ్రాంజ్ డైరెక్టర్ అండ్ సిల్వర్ డైరెక్టర్కి మాత్రమే. ఫోర్త్ స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్కి కార్ ఫండ్ యాడ్ అవుతుంది. డైమండ్ డైరెక్టర్ సేమ్, డైమండ్ డైరెక్టర్ కూడా కార్ ఫండే ఉంటుంది. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్కి హౌస్ ఫండ్ యాడ్ అవుతుంది. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కాడి నుంచి మనకి ఎలైట్ క్లబ్ బోనస్. మీరు అబ్జర్వ్ చేస్తే 7 ప్రమోషన్స్కి మనం 10 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనం అచీవ్ చేసేసుకోవచ్చు, ఓన్లీ 7 ప్రమోషన్స్కి. సో ఇంకా నెక్స్ట్ డబుల్ క్రౌన్ డైరెక్టర్, యూనివర్సల్ డబుల్ క్రౌన్ డైరెక్టర్. సో వీరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్కి ఏమైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్ పెరిగే కొద్ది ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. ఈ ప్రమోషన్స్లో మనం తీసుకునే కొద్ది మన యొక్క ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దామా? మినిమం ఇన్కమ్ అట్ దేర్ ప్రమోషన్స్. సో మినిమం ఇన్కమ్ ఎంత ఉండబోతుందంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్కి 9,000 నుంచి 15,000 రూపీస్ పర్ మంత్. ఒక నెలకి 9,000 నుండి 15,000 రూపాయల వరకు ఒక బ్రాంజ్ డైరెక్టర్కి వస్తుంది. అదే సిల్వర్ డైరెక్టర్కి అయితే 25,000 నుంచి 35,000 రూపాయల వరకు వస్తుంది ఒక సిల్వర్ డైరెక్టర్కి ఒక నెలకి. గోల్డ్ డైరెక్టర్కి అప్ టు 50,000 రూపీస్ వరకు, స్టార్ డైరెక్టర్కి 75,000 రూపీస్ వరకు వస్తుంది. అదే డైమండ్ డైరెక్టర్గా రీచ్ అయ్యామంటే మనకి మినిమం 1 lakh రూపీ ఎవ్రీ మంత్ మనం తీసుకోవచ్చు. సో డైమండ్ డైరెక్ట్కి రీచ్ అవ్వాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అనుకుంటే సంవత్సరాలు పడదండి, విత్ ఇన్ మంత్స్లో డైమండ్ డైరెక్ట్గా రీచ్ అయిపోవచ్చు. అదే క్రౌన్ డైరెక్టర్ మినిమం 3 lakh అబోవ్ తీసుకుంటున్నారు. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 3 lakh అబోవ్, డబుల్ క్రౌన్ డైరెక్టర్కి 5 lakh అబోవ్, యూనివర్సల్ డబుల్ క్రౌన్ డైరెక్టర్కి 7 lakh అబోవ్. ఈ ఇన్కమ్ అనేది మినిమం ఇన్కమ్ అండి. యాజ్ ఏ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 3.5 lakh తీసుకుంటున్నారు. డబుల్ క్రౌన్ డైరెక్టర్గా 7 lakh తీసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. యూనివర్సల్ డబుల్ క్రౌన్ డైరెక్టర్గా పర్ మంత్ 15 lakh నుంచి 35 lakh వరకు తీసుకుంటున్నారు. నెంబర్ 1 పొజిషన్లో పర్ మంత్ 1,10,00,000 తీసుకుంటున్నారు. ఒకసారి ఉన్నారు యూనివర్సల్ డబుల్ క్రౌన్ డైరెక్టర్గా ఒక నెలకి 1,00,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. సో సాధ్యమా అంటే సాధ్యమండి. చూద్దాం కొంతమంది లాస్ట్ ఈ ఇయర్లో నేను కలెక్ట్ చేసిన కొంతమంది ఇన్కమ్స్ చూద్దాం. సో 4,400, 7,771 ఈ అమౌంట్ మనకి ఎలా వస్తుందంటే మనం స్టార్టింగ్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తామండి. ఎవ్రీ మంత్ 10th డేట్ కల్లా అమౌంట్ అనేది మన బ్యాంక్లో క్రెడిట్ అయిపోతుంది. నెక్స్ట్ 8,993 రూపీస్, 21,000, 28,000 రూపీస్, 28,725, 31,000 యాజ్ ఎ స్టార్ డైరెక్టర్గా 32,000, 33,000, 33,608, 36,637 రూపీస్,
గోల్డ్ డైరెక్ట్గా 59,336 రూపీస్, 72,124 రూపీస్, 72,783 రూపీస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోల్డ్ డైరెక్ట్గానే 72,000 తీసుకున్నారు. యాక్చువల్గా మనం 72,000 తీసుకోవాలంటే మినిమంలో మినిమం మనం స్టార్ డైరెక్ట్ అయి ఉండాలి. కానీ గోల్డ్ డైరెక్ట్గా 72,000. ఇట్స్ డిపెండ్ అపాన్ బిజినెస్. ఆ మంత్ మీ ఐడి కింద జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని మన ఇన్కమ్ అనేది ఉంటుంది. సో స్టార్ డైరెక్టర్గా 78,000 రూపీస్, 84,000 రూపీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1,12,000 రూపీస్. సుష్మిత గారు 23 ఇయర్స్ 21లో ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. వితిన్ 2 ఇయర్స్లో మీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫిబ్రవరి 2021 1,16,000 రూపాయలు. సొంత కారు మీకు అబ్జర్వ్ చేస్తే కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, లీడర్షిప్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, టోటల్గా 1,16,000 రూపీస్. నెక్స్ట్ కిరణ్ సారు 1,73,000 రూపీస్. యూసిడి డైరెక్టర్ ఉపేంద్ర సారు ఫిబ్రవరి 2021 3,52,000 రూపీస్. నెక్స్ట్ నాగేంద్ర సారు విజయవాడ వెస్టేజ్ పవర్ అకాడమీ ఒక టీం ఉందండి. టీంకి వన్ ఆఫ్ ది హెడ్ కె నాగేంద్రరావు సారు ఫిబ్రవరి 2021కి 7,18,000 రూపీస్ తీసుకున్నారు. ఎవ్రీ మంత్ 6 lakh అబోవ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎలైట్ క్లబ్ బోనస్ 1,21,000, హౌస్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, లీడర్షిప్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 1,43,000 రూపీస్, 27,400, 2,74,000 రూపీస్. లీడర్షిప్ బోనస్ 2,74,000 రూపీస్. ట్రావెల్ ఫండ్ 49,000, కార్ ఫండ్ 66,685, హౌస్ ఫండ్ 63,265 రూపీస్. ఇక్కడ ఇంకొకరిని చూపిస్తాను, శివం గోస్వామి, నార్త్ ఇండియన్ పర్సన్. ఇన్ ద 11 months ఆఫ్ ఇన్కమ్, ఇక్కడ మనం జూమ్ చేస్తే ఏప్రిల్ నుంచి ఉంటుందండి. 11 months ఆఫ్ ఇన్కమ్ 1,04,03,454 రూపాయలు తీసుకున్నారు 11 monthsకి. ప్రతి నెల మినిమం 10 lakhs ఉంటుంది, అవునా? 11 months అంటే మినిమం 10 lakhs ఉంటుంది కదా. సో బిజినెస్ అంత జరుగుతుంది. శివం గోస్వామి యంగెస్ట్ పర్సన్. మా అమ్మగారి పేరు మీద ఐడి తీసుకున్నానండి డిసెంబర్ 2020న. కంటిన్యూస్గా 4 months పే స్లిప్స్ అండి ఇవి, అంటే కంపెనీ ఈ టైప్ ఆఫ్ మెథడ్లో పే స్లిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఫిబ్రవరి, మార్చ్. ఫస్ట్ మంత్ 95 రూపీస్, సెకండ్ 91, టోటల్గా 186 రూపీస్. అంటే 100 రూపీస్ దాటితే ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 100 కన్నా ఫస్ట్ మంత్ తక్కువ ఉంది కాబట్టి సెకండ్ మంత్లో 186 ట్రాన్స్ఫర్ అయింది. జనవరి అండ్ ఫిబ్రవరిలో 95 అండ్ మార్చ్లో సింగిల్ మంత్ ఒకే నెలలో 8%కి అచీవ్ అయ్యాను. అచీవ్ అవ్వడం ద్వారా 750 రూపీస్ ప్రోడక్ట్ వోచర్ వచ్చిందండి. అండ్ కంటిన్యూస్గా 4 months కన్సిస్టెన్సీ ఆఫర్ కింద పర్చేస్ చేశాను 3,000 రూపీస్కి. ఆ 3,000 రూపీస్కి పర్చేస్ చేసినందుకు 2,510 రూపీస్ కన్సిస్టెన్సీ వోచర్ వచ్చింది. ఎప్పుడు 2021/03 ఇయర్ మంత్. అండ్ 348 రూపీస్ నేను బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ అంటే సబ్మిట్ చేయలేదండి. సబ్మిట్ చేయకపోవడం ద్వారా
వలన ఈ 348 రూపీసు, ఈ 186 రూపీసు నాకు ఓచర్స్ వచ్చినాయి. అంటే మెన్షన్ చేస్తే అమౌంట్ అనేది బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తుంటే. సో సబ్మిట్ చేయలేదు, ఓచర్స్ వచ్చినాయి. దాని తర్వాత సబ్మిట్ చేశాను. ఆ నెక్స్ట్ మంత్ 144 రూపీసు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయినాయి. మీరు అడగచ్చు, ల్యాక్స్లో నువ్వు ఎక్కడ సంపాదించావని. నేను ఈ 6 months నేను తెలుసుకునేదానికి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని తెలుసుకునేదానికి స్టడీ చేశాను. నాకు తెలిసిన వేస్లో రీసెర్చ్ చేశాను. ఈరోజు పర్ఫెక్షన్ అని తెలుసుకున్న తర్వాత ఈ ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఆలోచించండి. ఇక్కడ మనం చెప్పినట్టు నాగేంద్రరావు సార్ అని చెప్పాను కదా, 7 lakh రూపీస్ ఎర్నర్. సో February 19th సార్ యొక్క టీంలో 97,000 మెంబర్స్ ఉంటే, సో March 17, April 19, May 19, June 16. సో ఈ 5 monthsకి మంత్ బై మంత్ చూద్దామండి. సో March 17కి వచ్చేసరికి 1,09,700 మెంబర్స్, అంటే 3,829 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. April 19కి March 17th నుంచి April 19కి 4,574 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఈ కంపెనీ యొక్క బెనిఫిట్స్ తీసుకొని కంపెనీలో జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం May 19th 1,07,815, అంటే ఏప్రిల్ నుంచి మేకి 2,334 మెంబర్స్, జూన్కి 1,099 మెంబర్స్. యావరేజ్గా ఈ 5 monthsకి పర్ మంత్కి యావరేజ్గా తీసుకుంటే ఈ 5 monthsకి పర్ మంత్కి 2,367 మెంబర్స్ జాయిన్ అయితే పర్ డేకి 78 మెంబర్స్ జాయిన్ అయినట్టు. ఇది ఓన్లీ ఒక టీమే. ఈ పవర్ అకాడమీ అనే టీంలో ఒక రోజుకి యావరేజ్గా 78 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఇట్లాగా మన తెలుగు స్టేట్స్లో నియర్లీ 6 to 7 టీమ్స్ ఉన్నాయండి. నియర్లీ 6 to 7 టీమ్స్ ఉన్నాయి. యావరేజ్ చేసుకోండి, ఒక టీమ్కి పర్ మంత్కి 2,300 మెంబర్స్ జాయిన్ అవుతుంటే, అట్లాగే 6 టీమ్స్కి 2,000 into 6, 12,000 రూపీస్, 12,000 మెంబర్స్, అప్రాక్సిమేట్గా 14,000 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. పర్ మంత్కి అప్రాక్సిమేట్గా 14,000 మెంబర్స్ ఈ వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు. సో డెసిషన్ ఈజ్ యువర్స్. సో ఎంతమంది జాయిన్ అవుతున్నారనే ఒక పాయింట్ కూడా చూపించాను, ఇంకా ఆలోచన మీ. నెక్స్ట్ సౌదీ అరేబియాలో వెస్టేజ్ యొక్క స్టాక్ పాయింట్ చూడొచ్చు. సౌదీ అరేబియా నార్త్ ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఓన్లీ ఉమెన్ లీడర్స్ మీటింగ్ జరిగిందండి. సో అందులో ఆడిటోరియం మొత్తం ఓన్లీ ఉమెన్ లీడర్స్. ఒకసారి చూడొచ్చు ఫుల్ ఆడిటోరియం. ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గౌతమ్ బాలి గారితో టాప్ ఉమెన్ లీడర్స్ ఉన్నారు. దట్స్ ఇట్ అండి. సో ఇప్పటి వరకు మనం వాట్, వై, హౌ చూసాం. సో ఇంకొక 2 విషయాలు మీతో పంచుకోవాలని ఉంది. ప్రపంచాన్ని మనం తయారు చేయం, అప్పటికే నెలకొని ఉన్న వ్యవస్థలోకి వచ్చి పడతాం. మనం ప్రయోజకులు కావడానికి అలవాటు పడాలి అంతే. జస్ట్ సెకండ్, మనం చేసే పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించడానికి కోట్లాది రూపాయలు అవసరం లేదు. మంచి బలమున్న ఆలోచనలు చాలు. మొదట మనల్ని మనం నమ్మాలి. లక్షల్లో కోట్లలో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నెలకి వేలల్లో లక్షల్లో రిటర్న్స్ తీసుకోవడం కన్నా విత్ 0 ఇన్వెస్ట్మెంట్తో ప్రతి నెలకి వితిన్ 2 years నెలకి లక్షల్లో అమౌంట్ రిటర్న్స్ తీసుకుంటుంటే మన లైఫ్ స్టైల్
సక్సెస్ఫుల్గా ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఆలోచించండి. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడండి. నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు ఈ ప్రపంచంలో. మన లైఫ్ స్టైల్ అనేది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే మన లైఫ్ స్టైలు అలా సాగుతుంది. సో మంచి అవకాశం, ఆలోచించండి, ఫాలో అవ్వండి. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ 10 మందికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సందీప్ నల్లగట్ల. స్టే ట్యూన్ ఫర్ సంతేజ్ వెస్టేజ్ వీడియోస్. సో ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే నా నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎనీ టైం నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సందీప్ నల్గట్ల. స్టే ట్యూన్. బై బై నౌ.